చిన్నతనంలోనే మొఘల్ రాజులతో వీరోచితంగా పోరాడిన గొప్ప పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ అని, ఆయన జీవితాన్ని, పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఛత్రపతి శివాజీ పోరాట పటిమ కలిగిన పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసుకుని ఈ దుర్మార్గపు పాలన నుండి విముక్తులవుదామని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పిలుపునిచ్చారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ 394వ జయంతిని డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిల్లా శివశంకర్, డాక్టర్ అనుదీప్, ముమ్మిడి సంతోష్, పెద్దిరెడ్ల మణిరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక రాజుకు ఉండాల్సిన గుణాలన్నీ కూడా కలిగిన వ్యక్తి శివాజీ గారు. అటువంటి వ్యక్తి ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఎదురెళ్ళి ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఆయన చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక కష్టాల్లో ఉంది. బ్రిటిష్ వాళ్ళ కన్నా దారుణమైన పరిపాలన ఉంది. అటువంటి పరిపాలన నుంచి విముక్తి పొందాలంటే ఛత్రపతి శివాజీ లాంటి పోరాట ప్రతిమ కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మనం అందరూ కూడా ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఏ అధికారం లేకుండానే మనందరి కోసం పాటుపడుతున్న వ్యక్తికి ఒక్కసారి అధికారం ఇస్తే ఏ విధంగా ఉంటుందన్నది మనం అందరూ చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న 2024 ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుని తద్వారా రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసుకోవాలి, మంచి సుపరిపాలన అందించాలని, శివాజీ గారు లాంటి మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ పోరాటం ఉన్న వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని మనం రానున్న రోజుల్లో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఇటువంటి మహనీయుడు పుట్టిన గడ్డలో మనం పుట్టినందుకు మనం అందరూ కూడా ఎంతో గర్వించాలి. ఈ రోజు ఉన్న పరిస్థితి ఆ రోజు లేదు, కానీ ఆయన ఎంతో పోరాటంతో ప్రజలందరినీ కూడా కాపాడుకున్న పరిస్థితి ఉంది కాబట్టి మనం ఆయన్ని స్మరించుకోవడం మన అదృష్టం కింద భావించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.